హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బిగ్ బాస్ చూశాను. యష్మి గ్రూప్ అండ్ నైనిక్ గ్రూప్ 2 గ్రూప్స్ రింగ్ ఆట ఆడారనమాట. బాడీలో నుంచి ఆ రింగ్ని చైన్ బ్రేక్ అవ్వకుండా ఒకరు చేతులు ఒకరు పట్టుకుని వాళ్ళలోంచి వాళ్ళే ఎండ్ పాయింట్కి తీసుకురావాలి ఆ రింగ్ని. నైనిక గ్రూప్ వాళ్ళు స్ట్రాటజీ యూస్ చేసి గెలిచారు. యష్మి గ్రూప్ వాళ్ళు ఓడిపోయారు. యష్మి నిఖిల్తో ఆర్గ్యూ చేసింది. నిఖిల్ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా తన డెసిషన్ మీద స్టిక్ అయి ఉన్నాడు. తర్వాత నిఖిల్ సోనియా డిస్కషన్ జరిగింది. సోనియా ఎందుకో డల్గా ఉంది, ఏదో ఆలోచిస్తూ ఉంది. తర్వాత మార్నింగ్ సాంగ్ వేశారనమాట. అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే మణికంఠ మాత్రం డ్యాన్స్ చేస్తున్న వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. తర్వాత వంటగదిలో టీ మరిగి కింద పోతూ ఉంది. అక్కడ ప్రేరణ ఇంకా కొంతమంది ఉన్నారు, కానీ నాది టీ డిపార్ట్మెంట్ కాదు మిల్క్ డిపార్ట్మెంటు అని అంటుంది ప్రేరణ. అట్లీస్ట్ సిమ్లో పెట్టేస్తేనా అది మరుగుతూ ఉంటుంది, పొంగకుండా ఉండేది కదా. సిమ్లో పెట్టడానికి కూడా నా డిపార్ట్మెంట్ కాదు, ఎవరో పెట్టారు నేనెందుకు చూడాలి అని కనీసం సిమ్లో పెట్టడానికి కూడా పెట్టకుండా అలానే నిలబడి ఉన్నారు చూడు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది, క్లాప్స్ కొట్టాలనిపించింది. ఇంతకని ఏం చేస్తాం. తర్వాత ప్యాన్లో ఎవరో ఏదో వండారు, బట్ అదైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయలేదు, చూసుకోలేదు అనుకుంటా. ఫుల్గా మాడిపోయింది. అది ఎవరు పెట్టారో మరి. తర్వాత బ్రిక్స్ టాస్క్ పెట్టారనమాట. యష్మిక టీము నైనిక టీము బ్రిక్స్ని నిలబెట్టాలి, కానీ అవి నార్మల్గానే పడిపోతున్నాయి. కానీ పృథ్వీ ఏం చేశాడు, ఆపోజిట్ టీం వాళ్ళవి తన్నేశాడు. ఇంకా వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు కూడా ఒకసారి తన్నేశారు. అలా ఒకరు పెట్టినవి ఇంకొకరు తనుకుంటూ ఉంటే ఇంకా గేమ్ ఎలా ముందుకు వెళ్తుంది, గేమ్ ఎక్కడవుతుంది. నిఖిల్ అయితే మంచి డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. ఇలా ఫౌల్ గేమ్స్ ఆడితే అసలు యాక్సెప్ట్ చేయను అనేసి స్ట్రాంగ్గా చెప్పాడు. ఇంకా అప్పటి నుండి గేమ్ బాగానే జరిగింది అనుకుంటున్నాము. కాకపోతే వాళ్ళు ఫౌల్ చేశారు అనేసి ఇవి నైనిక టీం వాళ్ళు అనేసి అంటున్నారు. అది 24/7 లైవ్లో చూస్తే అర్థమవుతుందేమో. మనకి ఫాస్ట్గా తీసేస్తారు కాబట్టి అంత అర్థం కాలేదు అక్కడ. యష్మిక టీం విన్ అయింది కాబట్టి యష్మికకి ఒక ఆఫర్ ఇచ్చారనమాట బిగ్ బాస్. ఆపోజిట్ టీంలో నుంచి ఎవరినైనా ఒకరిని వీళ్ళ టీంలోకి తీసుకోవచ్చు అని చెప్పారనమాట. బిగ్ బాస్ క్లేన్ అనేసి అంటున్నారు. క్లేన్ అంటే చాలామందికి అర్థం కాదేమో, గ్రూప్ అనమాట, ఒక సమూహం. అందుకే అన్న బిగ్ బాస్ కూడా తెలుగు రాదా అని. అందరూ తెలుగు ఆడియన్సే కదా చూసేది. క్లేన్ అంటే అందరికీ అర్థం కాదు కదా. నేనైతే ఈరోజే చూశాను కాబట్టి మనం చదువుకున్న వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళు క్లేన్ అంటే ఏంటి అని అనుకుంటారు కదా. అందుకే నేను థంబ్నెయిల్లో అలా పెట్టాను అనమాట, బిగ్ బాస్ నీకు కూడా తెలుగు రాదా అని. గ్రూప్ అది కూడా ఇంగ్లీషే అనుకోండి. సమూహం, గుంపు, మీ గుంపులోకి తీసుకోండి, మీ సమూహంలోకి తీసుకోండి అని తెలుగు వాడచ్చు కదా. చక్కని పదాలు ఉన్నాయి కదా తెలుగులో. బిగ్ బాస్ తెలుగు అయ్యుండి కూడా తెలుగు పదాలు వాడకుండా క్లేన్ అంటే దానికోసమే నేను థంబ్నెయిల్లో బిగ్ బాస్ గురించి అలా పెట్టాను. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కంట్రోల్ చేయాల్సింది నువ్వే, కంటెస్టెంట్స్కి తెలుగులో మాట్లాడండి అని చెప్పాల్సింది నువ్వే. అలాంటిది నువ్వే క్లేన్ అని ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా బిగ్ బాస్. యష్మిక ఆపోజిట్ నుంచి సోనియాని తీసుకుందనమాట తన గ్రూప్లోకి. 2 టాస్కుల్లో యష్మిక విన్ అయింది కాబట్టి, ప్లస్ యష్మిక గ్రూప్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి యష్మికకి బిగ్ బాస్ ఇంకా స్పెషల్ ఆఫర్ ఇచ్చారనమాట. అదేంటంటే లగ్జరీ రూము ఆ గ్రూప్కి ఇచ్చారనమాట. బిగ్ బాస్లో విన్ అయితే ఆ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు కదా. ఇంకా టీం అంతా చాలా హ్యాపీగా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు బిగ్ బాస్. ఇంకా అందరూ లోపలికి వెళ్ళారు. ఆ రూమ్లో ఒక చాక్లెట్ బాక్సెస్ కూడా పెట్టారనమాట. అందరూ చాక్లెట్స్ షేర్ చేసుకుని తిన్నారు. వీళ్ళ గ్రూప్ మాత్రమే తిన్నారండి, వాళ్ళకైతే ఇవ్వలేదు. పాపం నాకైతే చాలా బాధ అనిపించింది. టాస్క్లో గెలుపోవటములు సహజమే, అంత మాత్రాన వాళ్ళు గెలిచారని ఇంకా వాళ్ళు మాత్రమే తినడం అయితే అది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఓడిపోయిన వీళ్ళు మంచి మనసుతో వాళ్ళకి ఇస్తే బిగ్ బాస్ కూడా ఏమీ అనరు కదా వాళ్ళు షేర్ చేసుకుంటే. తర్వాత లాహిరి హీరో ఉన్నారు కదా, ఆదిత్య అయినా తన పేరు, ఆ ఆదిత్యని ఇమిటేట్ చేశాడు మణికంఠ. తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు, డ్రాయింగ్ కాంపిటీషన్. వాళ్ళ గురించి వాళ్ళని డిఫైన్ చేసుకోమన్నారు. వాళ్ళ గ్రూప్స్ గురించి వాళ్ళకి ఏమైతే క్యాప్షన్స్ ఇచ్చుకోమన్నారు డ్రాయింగ్స్ వేసుకుని. అలా యష్మి టీం ఏమో అఖండ అని ఇచ్చుకున్నారు అనమాట, ఫైర్ వేసి. అంటే ఎప్పుడు ఫైట్స్ చేస్తూ ఉంటాం, ఆల్వేస్ ఫైటింగ్కి రెడీగా ఉంటాము అన్నట్టు. సీత టీం వాళ్ళేమో నైనిక టీం వాళ్ళేమో అంతులేని వీరులు అని ఇచ్చుకున్నారు. తర్వాత బేబక్క, నిఖిల్, మణికంఠ వీళ్ళ ముగ్గురు గ్రూపు, వీళ్ళేమో కెరటం అని ఇచ్చుకున్నారు, సముద్ర కెరటం వేసి.
తర్వాత యష్మిక, నైనిక, నిఖిల్ వీళ్ళ ముగ్గురిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు బిగ్ బాస్. వాళ్ళ ముగ్గురు కన్ఫెషన్ రూమ్‌కెళ్ళిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళతో మాట్లాడారనమాట. యష్మి పెద్ద క్లేన్ అంటే పెద్ద గ్రూప్ కాబట్టి యష్మికి తనకి చాయిస్ ఇచ్చారనమాట. అంటే ఇంట్లో పనులు చేయడానికి ఎవరెవరికి ఏ ఏ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోమంటారో చేసుకోమన్నారు. కెరటం గ్రూప్‌కేమో కుకింగ్ ఇచ్చింది యష్మి. అలాగే అంతులేని వీరులకేమో అన్ని పనులు వాళ్ళే క్లీన్ చేయాలి. అంటే బాత్రూమ్స్, రూమ్స్, వెజల్స్ క్లీనింగ్స్ ఇంక అన్నీ వాళ్ళే చేయాలి అన్నట్టు ఇచ్చిందనమాట. అంతులేని కెరటం టీం వాళ్ళనైతే చాలా టార్చర్ పెడుతున్నారు వీళ్ళు యష్మి టీం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డ్రింక్స్ ఇచ్చారనమాట బిగ్ బాస్ వాళ్ళు. ఆ డ్రింక్స్ అందరూ గ్లాసుల్లో పోసుకొని అట్లీస్ట్ అది పడేసింది కూడా డస్ట్‌బిన్‌లో ఏసింది కూడా మళ్ళీ వాళ్ళే పడేస్తారు మనకెందుకు అని డస్ట్‌బిన్‌లో తీసి మళ్ళీ కిచెన్ టేబుల్ టాప్ పైన పెట్టారు. అంటే చూడండి ఎలా చూస్తున్నారో వాళ్ళని. మీరు ఎంజాయ్ చేయండి కాదనడం లేదు. కానీ మమ్మల్ని మరీ అంత చీప్‌గా చూస్తున్నారు. మనుషుల్లాగా చూడట్లేదు గూడా అని అది వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. నిజంగా ఈ గ్రూప్‌లో అంతులేని వీరుల గ్రూప్‌లో మన తెలుగు పిల్లలే ఉన్నారు అందరూ కూడా. విష్ణుప్రియ, నైనిక, సీత. విష్ణుప్రియ ఏడుస్తుంటే నిఖిల్ ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు మనల్ని తొక్కే అవకాశం వచ్చింది. వాళ్ళు తొక్కుతున్నారు. లైట్ తీసుకోవాలి. మనకు టైం వస్తది. అప్పుడు తొక్కాలి అని ధైర్యం చెప్తున్నాడు. నాకైతే ఈ డైలాగు నిఖిల్ చెప్పింది బాగా నచ్చింది. కుకింగ్ కెరటం టీం వాళ్ళు కదా! కానీ వీళ్ళు యష్మి గ్రూప్ వాళ్ళు కెరటం టీం వాళ్ళని అడిగి వాళ్ళే కుకింగ్ చేసుకుంటున్నారంట. దానికి సీత మీరు కుకింగ్ టీమ్ కాదు కదా! మీరు ఎలా కుక్ చేసుకుంటారు? మళ్ళీ వెజిల్స్ అన్నీ మేమే తోమాలి అనేసి అక్కడ ఫైటింగ్ జరిగింది అభయ్‌కిను, సీతకి. ఫైటింగ్‌లో ఆర్గ్యుమెంట్ ఎక్కువయ్యి సీత భోజనం చేయడం మానేసింది. మధ్యలోనే వదిలేసింది. నేను తర్వాత తింటాను. నేనైతే ఇప్పుడు తినను అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుండి. సీత బాధలో కూడా న్యాయం ఉంది. వాళ్ళు వర్క్ బర్డెన్ ఎక్కువవుతుంది కదా! ఇంట్లో పనంతా వీళ్ళే చేస్తున్నారు కదా! మళ్ళీ వాళ్ళు కుక్ చేసుకుంటే మళ్ళీ అవన్నీ వీళ్ళ మీదే పడతాయి. మేమైతే కడగము. మీరే కుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీరే కడుక్కోండి. మేము కడగము అని సీత వాదిస్తుంది. మేమెందుకు కడుగుతాము? మేము కుక్ చేసుకుంటాం. మీరే కడగాలి. మీరే చేయాలని అభయ్ వాదిస్తున్నాడనమాట. అలా ఆర్గ్యుమెంటు పెద్దదయ్యింది వాళ్ళిద్దరి మధ్య. నిఖిల్ ఆదిత్యని ఇమిటేట్ చేశాడు. పృథ్వీ, ఆదిత్య మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందో మరేమో తెలియదు కానీ ఒక అండర్స్టాండింగ్‌కి వచ్చారు. తర్వాత ఆదిత్య లవ్ యూ అని చెప్పాడు. లవ్ యూ టూ అని పృథ్వీ చెప్పాడు. తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారా అని థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా! నేనైతే చాలా షార్ట్స్ చూసానండి. మన తెలుగు హీరోయిన్స్, సీరియల్ హీరోయిన్స్ చాలామంది తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం లేదు అని చాలామంది చెప్తున్నారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళము. మన తెలుగు వాళ్ళు అయ్యుండి కూడా తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో కన్నడ నుంచి యాక్టర్స్‌ని తెచ్చుకొని ఇదివరకైతే సైడ్ క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వట్లేదంట తెలుగు వాళ్ళకి. వాళ్ళకైతే ఇటు శాలరీని బాగానే ఇస్తారు. ప్లస్ ఫ్లైట్ టికెట్స్, రూమ్స్ అన్నీ అలాట్ చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళకైతే ఏమీ ఉండవు. ఇచ్చే శాలరీ కూడా ఇచ్చే పేమెంట్ కూడా చాలా తక్కువ ఉంటుందంట. సీరియల్స్‌లో ఎలాగో అవకాశం ఇవ్వడం లేదు. ఇలా బిగ్ బాస్ రూపంలో అయినా కొంతమందికైనా తెలుగు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అనుకుంటే దానిలో సగానికి కన్నడ వాళ్ళనే తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఇంకా తెలుగు వాళ్ళకి ఇంకెక్కడ న్యాయం జరుగుతుందండి? కన్నడ సీరియల్స్‌లో అయితే తెలుగు వాళ్ళకి అసలు ఆపర్చునిటీసే ఇవ్వరంట. వాళ్ళనే పెట్టుకుంటారంట. అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వరంట. మన తెలుగులో మాత్రం మన తెలుగు వాళ్ళకే అవకాశాలు ఇవ్వము. ఇంకా వేరే లాంగ్వేజెస్ వాళ్ళందరూ ఇక్కడ హీరోయిన్స్‌గా సెటిల్ అవుతారు కానీ మన పిల్లలు మాత్రం హీరోయిన్స్‌గా అస్సలు పైకి రానివ్వరు కూడా. ఏదైనా అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు, కలామ తల్లి ఇది అని సోది కబుర్లు చెప్పొద్దు. మన తెలుగు వాళ్ళు ఎవరైనా కన్నడ సీరియల్స్‌లో యాక్ట్ చేసి గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పేరు చెప్పండి. అలాగే మన తెలుగు వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? అట్లీస్ట్ బిగ్ బాస్ రూపంలోనైనా మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేస్తే నెక్స్ట్ సీజన్స్‌లోనైనా సరే అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు అనే ఒక ఆశ. ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళని చూడొచ్చు అనే ఒక ఆశ. మన పిల్లలు బాగుపడతారు అనే ఒక ఆశ. బాగుపడతారు అది ఒక మంచి షోనా అని కొంతమంది అనొచ్చేమో.
మంచి షో అవునా కాదా పక్కన పెడితే అట్లీస్ట్ సంపాదించుకుంటారు కదా, అట్లీస్ట్ సెటిల్ అవుతారు కదా. చాలామంది కన్నడ వాళ్ళు బిగ్ బాస్కి వచ్చి మన తెలుగులో సెటిల్ అవుతున్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాము. అదే ఆ అవకాశాన్ని మన తెలుగు వాళ్ళకి ఇస్తే మన తెలుగు వాళ్ళే సెటిల్ అవుతారు కదా. అట్లీస్ట్ మేనేజ్మెంట్లో మన తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అన్న ఆలోచన రావాలి అంటే మనం మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళకి ఆ ఆలోచన వచ్చేది. ఎందుకంటే చాలామంది సీరియల్స్లో వాళ్ళకి అవకాశాలు లేక ఎప్పుడైనా కాల్ వస్తుందేమో అని కాల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. నమ్ముకున్న ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోలేక ఇటు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే తెలుగు వాళ్ళు కూడా సెటిల్ అవుతారు అని ఆశతో నేను చెప్తున్నానండి. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, యూట్యూబర్స్ కానీ, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇలా చాలామందే ఉన్నారు కదా. ముందు ఆడియన్స్లో మార్పు రావాలండి. తమిళ్లో అయితే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళని టాప్ 5కి అస్సలు వెళ్ళనివ్వరంట. టాప్ 5లో వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళని మాత్రమే ఉంచుకుంటారంట. కానీ మనకి అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళకి ఉంటుంది మన వాళ్ళే ఉండాలి, మన వాళ్ళే గెలవాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ మనకి అట్లీస్ట్ యూనిటీగా ఉండి తెలుగు వాళ్ళని టాప్ 5కి పంపించే ఇది కూడా ఉండదు. నేను ఏదో ఒకరిని తక్కువ చేయాలని నేను చెప్పట్లేదండి. మన వాళ్ళని మనం బాగు చేసుకునే ఆలోచన మేనేజ్మెంట్లో కానీ ఆడియన్స్లో కానీ రావాలనే చెప్తున్నాను. నేను చెప్పిన మాటలు కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ మన తెలుగు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మన తెలుగు వాళ్ళలో జెన్యూనిటీ ఉన్న వాళ్ళని విన్నర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలా చెప్పడం ద్వారా ఎవరైనా నొచ్చుకుని ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి. ఎవరిని నొప్పించాలని నా ఉద్దేశం కాదు. కానీ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.